లక్షల వరకు 2 లక్షల వరకు లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మన ఊర్లో 112 మందికి 98,86,249 రూపాయలు ఆల్రెడీ రుణం మాఫీ కావాలని జరిగిందండి. రుణమాఫీ. నెక్స్ట్ ఫార్మ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ద్వారా అందించడం. సబ్సిడీ అనే పదం మనం మర్చిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సబ్సిడీ పథకం ఏంటంటే వ్యవసాయ పనిముట్లు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి ఎనీ క్యాష్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకి 50% సబ్సిడీతోని, 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే 40% సబ్సిడీతోని మనకు రోటవేటర్సు, బ్రష్ కట్టర్సు, పవర్ స్ప్రేయర్సు ఇవన్నీ మనకు రావడం జరిగింది. అందులో మనకు మన విలేజ్ నుంచి ఒక 4గురికి రావడం జరిగిందండి. ఒకసారి వాళ్ళ పేరు చదువుతాను. అమ్మాపురం బూరుగు సంతోష్, సన్ ఆఫ్ ఎల్లయ్య, ఇతనికి పవర్ వీడర్ రావడం జరిగింది. డొనుక ఐలయ్య వెంకయ్య, ఇతనికి పవర్ స్పేర్ అప్లై చేసుకున్నాడు, ఈయనకు రావడం జరిగింది. బట్టమేకల చంద్రయ్య కొమరయ్య రోటావేటర్ అప్లై చేసుకున్నాడు, రావడం జరిగింది. తీగల శ్రీనివాస్ రెడ్డి సోమిరెడ్డి, ఈయన ప్యాడీ బేలర్, ఇతని పేరు సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఫేజ్లో ప్యాడీ బేలర్ అంటే గడ్డి చుట్టలు కడతారు కదా, ఆ యంత్రానికి అప్లై చేసుకున్నాడు, ఇది కూడా వస్తుంది. ఇది రిగార్డింగ్ వ్యవసాయ అంటే వ్యవసాయ పనిముట్ల గురించి అండి. నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రీ, మీకు గుర్తుందో లేదో ఒక 1 ఇయర్ నుంచి పోయిన సంవత్సరం మేలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది మన కొనుగోలు సెంటర్లో నుంచే మేము రైతు నమోదు ప్రక్రియ అని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఇది రైతు నమోదు ప్రక్రియ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఎలా తీసుకొచ్చిందంటే ఈ రైతు నమోదు ఎందుకు చేసుకోవాలనేది చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను ఇండియన్ అనేది నాకేంటిది ప్రూఫ్, నేను ఒక భారతీయుని అంటే నా దగ్గర ఆధార్ కార్డు ఉందంటే నేను ఒక భారతీయుని అనేది ఎలా మన గవర్నమెంట్ మనల్ని ట్రీట్ చేస్తుందో, ఈ రైతు నమోదు ఎవరైతే చేసుకుంటారో, ఫార్మర్ రిజిస్ట్రీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళే మా దృష్టిలో, మా డిపార్ట్మెంట్ దృష్టిలో రైతు. అదర్వైజ్ కాదన్నట్టు. ఎందుకంటే ఇది చేసుకున్న వాళ్ళకే గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేలాగా వర్తించేలాగా ఫ్యూచర్లో చేయబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అందుకు ఇది ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకోండి ఖచ్చితంగా. 2018 నుంచి పాస్బుక్స్ వచ్చి 2014 డిసెంబర్ 31 వరకు పాస్బుక్ ఉన్న ప్రతి రైతు చేసుకోండి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది. అదే మాకు పాత బుక్ కదా, మాకు రైతు బంధు పడుతుంది, పడుతున్నాయి, మాకు అవసరం లేదు అనుకోకండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదున్నా సరే పిఎం కిసాన్కి కానీ ఈ సబ్సిడీస్కి కానీ ఏదున్నా దానికి లింక్ చేయబోతున్నారు కాబట్టి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకోండి. చేసుకోకపోతే మీరు మా దృష్టిలో రైతు కిందికి రారు. సో ఇప్పుడు మేము ఎలా చెప్పడం జరిగిందంటే ఈ రైతు బంధు, రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కొంచెం మన ఊర్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు బ్యాలెన్స్. అంటే చిన్న రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ బేడబుడుగ జంగాల సోదరులు ఉన్నట్టున్నారు ఆల్రెడీ చాలామంది. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మన విలేజ్లో ఉన్న జనరల్ వేరే కేటగిరీ వాళ్ళు ఇక్కడ లేకపోతే హన్మకొండలో ఉంటున్నారు, హన్మకొండలో లేకపోతే హైదరాబాద్లో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు మన స్టేట్లో జరిగే పథకాల గురించి వాళ్ళకు ఒక ఐడియా ఉంది. కాబట్టి సపోజ్ మీరు ఎక్కడ ఉన్నారనుకోండి, మీకు ఫోన్ చేసి పలానా రైతు బంధు ఉందండి, మీ అకౌంట్ డీటెయిల్స్, మీ ఆధార్ డీటెయిల్స్ పెట్టండి అంటే ఓకే, మీకు ఐడియా ఉంది కాబట్టి స్కీమ్స్ గురించి మీరు పెడుతున్నారు, ఓకే. మన వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఉండకుండా వీళ్ళు మన స్టేట్స్లో కాకుండా బయట స్టేట్స్లో ఎక్కువ ఉండడం వల్ల పాపం వీళ్ళకి తెలియదు అసలు ఏం స్కీమ్స్ అమలు అవుతున్నాయి అనేది తెలియట్లేదు వీళ్ళకి ఫోన్లు చేసి మనం రైతు బంధు టైంలో అకౌంట్ డీటెయిల్స్ అవి పెట్టండి అంటే చాలామంది ఎంత భయపడరు అంటే వామో మాకు వద్దు సార్, ఆ పైసలు వద్దు, మాకు ఏమో దున్నభూమి పోతుందో అని చెప్పేసి. అంటే ఒక ప్రభుత్వ అధికారి మీకు ఫోన్ చేసి అడుగుతున్నారంటే మీరు దయచేసి గమనించాలి. ఈ సభ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ అదే, ఇప్పుడు మన చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు బయట స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. మన వాళ్ళే ఉన్నారు చాలామంది రైతు బంధు, రైతు బీమా చేసుకున్న వాళ్ళు. ఇంకొక మనకు మొన్న సీజన్లో రైతు బంధు ఓపెన్ అయింది కదా, 18 మంది ఉన్నారు, 18 మంది మనోళ్ళే ఉన్నారు. అంటే మేము చెప్తే నమ్మట్లేదని చెప్పేసి మనోళ్ళనే పెట్టాం. మన వెంకటేష్ జీబీ